కావాలంటే అప్పుడు నా దగ్గరికి వచ్చి నన్ను దర్శించుకో. మాలాగా నీవు చిరంజీవిగా ఉండలేవు. కారణం నీ తండ్రి మర్త్యుడు అవడం. అక్కడి భోగాలకు మాత్రమే మత్తెక్కి ప్రవర్తించుకు సుమా. తల్లి ఇలా అనగానే ఆ పిల్లవాడు అలాగేనని పలికి మాతామహుడైన నాగరాజుకు భక్తితో నమస్కరించాడు. తక్కిన సర్పముఖ్యులందరికీ మొక్కి వారందరి ఆశీర్వాదాలు అందుకున్నాడు. అప్పుడు తల్లి పుత్రవాత్సల్యం వల్ల వాడిని వెంట పెట్టుకుని భూలోకానికి చేర్చి సుధర్ముడు తనకిచ్చిన ఉంగరాన్ని వాడి వేలికి తొడిగి దానిని వాడి తండ్రికి ఆనవాళ్ళగా చూపమని చెప్పి పదే పదే కౌగిలించుకుని తనకు నమస్కరించిన కొడుకుని దీవించి సుధర్మరాజు రాజ్యానికి త్రోవ చూపించి దీర్ఘాయుష్మంతుడవై సార్వభౌముడమై కీర్తి ప్రతిష్టలు పొంది వర్ధిల్లమని మరొక్కసారి పలికి అదృశ్యురాలయ్యింది. ఆ బాలుడు కాలినడకన నారాయణపురం చేరాడు. ఆ సమయంలో రాజు సుధర్ముడు సభ తీర్చి ప్రధానులతో చర్చలో ఉన్నాడు. అదే వేళ బాలుడు సరాసరి రాజు దగ్గరకు వెళ్లి పాదాలకు నమస్కరించాడు. ఆ బాలుడి రూప విశేషాలను వినయానికి ముగ్ధుడైన సుధర్ముడు వాడితో ఇలా అన్నాడు. ముద్దుగుర్రా, నీవెవరు నాయనా? ఇంత చిన్న వయసులో నీకెంత వినయం! నీ సద్బుద్ధి నాకు ఆనందం కలిగిస్తోంది. నిన్ను కన్న తల్లిదండ్రులు ధన్యులు. ఏ ఊరు నీది? ఎవరు వాడివి? నీకేమైనా సహాయం కావాలంటే అడుగు, తక్షణం చేస్తాను. అప్పుడు ఆ బాలుడు తాను నాగసుందరికి సుధర్మరాజుకి పుట్టిన కొడుకునని తల్లి పంపగా అక్కడికి వచ్చానని చెప్పి గుర్తుగా వేలి ఉంగరాన్ని చూపించాడు. దానితో రాజు ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. కొడుకును కౌగిలించుకుని ముద్దాడి తొడపై కూర్చోబెట్టుకున్నాడు. ఆపై తనకు నాగసుందరికి జరిగిన వివాహాది విషయాలన్నీ మంత్రి పురోహిత సామంతహిత బంధు జనాదులందరికీ వివరించి కలిసి వచ్చే వేళకు నడిచి వచ్చిన తన కొడుకునకు తొండమానుడు అని పేరు పెట్టాడు. ఆకాశరాజు తన పెద్ద కొడుకు కనుక అతనిని పిలిచి తమ్ముడిని ప్రేమగా చూసుకోమని చెప్పి అప్పగించాడు. శుభముహూర్తంలో తొండమానుడికి ఉపనయనం చేశాడు. యుక్త వయసు వచ్చాక వివాహం జరిపించాడు. కొడుకులిద్దరూ అన్యోన్యంగా ఉండడంతో రాజు జీవితం బ్రహ్మానందంగా సాగింది. కొంతకాలం అయ్యాక పెద్ద కొడుక్కి రాజ్యభారం అప్పగించి పట్టాభిషేకం జరిపించి తొండమాడుని యువరాజుగా అభిషేకించి తన తదనంతరం అర్ధరాజ్యం అతనికిమ్మని ఆకాశరాజుకు చెప్పి సుధర్ముడు తన భార్యతో కలిసి అడవులకు వెళ్లి తపస్సు చేసి శరీరం విడిచి ముక్తిని పొందాడు. 25వ రోజు పారాయణం సమాప్తం. జై శ్రీరామ్ అండి. ధన్యవాదాలండి అందరికి. జై శ్రీ 25వ అధ్యాయము. ఎవరు జాయిన్ అవ్వలేదు, నేను చదవనా అండి? చేసుకున్న వాళ్ళు గీత గారు చేసేయండి. జై శ్రీరామ్ అండి. 25వ రోజు పారాయణము. సూతుడి కథను మనోహరంగా చెబుతుండగా విన్న సౌనకాదులు ఆయనను ఇలా ప్రశ్నించారు. పౌరాణికోత్తమ, సకల లోకేశ్వరుడైన శ్రీకృష్ణుడు పరంధాముడు. ఎన్ని జన్మలు తపస్సు చేసినా ఎవరికీ దొరకడు. అంతటి స్వామిని తన పుత్రుడిగా భావిస్తూ పోషించే భాగ్యానికి నోచుకున్న బకుళమాలిక గురించి తెలుసుకోవాలని ఉంది. ప్రభిన భక్తితో హరిపై కబ్బాలు చెప్పిన కవులు కైవల్యశ్రీకి అబ్బుతారని విన్నాం. హరిపోష అబ్బిన భక్తులు ఏ గతుల కబ్బుతారోనని మాకు సందేహం. ఎవరా బకుళమాలిక? ఆ తల్లి పూర్వజన్మ పుణ్యం ఏమిటి? శ్రీహరి ఆమెనే వెతుక్కుంటూ ఆ కొండకు ఎందుకు చేరాడు? సౌనకుడు మున్నగు ఋషులు ప్రశ్నించిన వెంటనే సూతుడు వారికి ఆ కథను ఇలా చెప్పడం ఆరంభించాడు. ద్వాపర యుగంలో ద్రోణుడు ధర అనబడే వసు దంపతులను బ్రహ్మ భూలోకములో పుట్టమని ఆజ్ఞాపించాడు. వారు హరి బాల్యలీలలను చూడాలని బాల్యంలో హరిని పోషించే భాగ్యం ఇమ్మని అడిగారు. బ్రహ్మ అలాగే అన్నాడు. ధర యశోదగా, ద్రోణుడనే వసువు నందునిగాను పుట్టారు. బ్రహ్మవరం వల్ల వాళ్ళు శ్రీకృష్ణుడి బాల్యలీలలే చూడగలిగారు. శ్రీకృష్ణునికి 8 ఏళ్లు నిండగానే మధురకు వెళ్ళిపోయాడు. ఆయన పెళ్లిళ్లలో ఒక్కదానికి కూడా యశోదను పిలవలేదు. శ్రీకృష్ణుని కళ్యాణం చూడలేకపోయాననే బాధతో ఆమె అల్లాడిపోయింది. శ్రీకృష్ణ బాల్యలీలలు మాత్రమే చూడాలని బ్రహ్మను ఆమె కోరిన వరం ఆమెకు ఆ గతికి కారణమయ్యింది. ఒకనాడు శ్రీకృష్ణుడిని తన వార్ధక్యంలో
గ్రహణ స్నాన సమయంలో కలిసింది. ఆ తల్లి, నాయన నీ కళ్యాణం చూడకుండా పోతున్నాను, ఇన్ని వివాహాలు ఒక్క దానికి కూడా నన్ను పిలవలేదేమని అడిగింది. అప్పుడు ఆయన జరిగినది చెప్పి, నీకు నా కళ్యాణం చూసే భాగ్యం వచ్చే జన్మలో కలుగుతుంది అని వరం ఇచ్చాడు. ఆ తర్వాత ఆమె కాలధర్మం చేయగా బ్రహ్మ ఆమెను ఒకళమాలిగా ఈ కొండపై పుట్టించాడు. భూవరాహుని అండ కల్పించాడు. కాలం దురతిక్రమం, దానిని దాటలేము. కానీ కోరికలను సాధనతో జయించవచ్చు. ఒకవేళ కోరికలను జయించలేకపోతే మంచి కోరికలతో శరీరం విడిచిపెడితే పవిత్ర జన్మ వస్తుంది. యాంతే మతి సాగతి అని ఉపనిషద్ వాక్యం. చివరి సమయంలో దేని మీద మన బుద్ధి లగ్నమై ఉంటుందో అదే మనకు గతి అవుతుంది. అందుకే హరిస్మరణతో జీవిస్తే ప్రాణం పోయేటప్పుడు హరిస్మరణ చేయగలుగుతాము. దానివల్ల హరిభక్తులుగా జన్మించగలుగుతాము. నిరంతరం హరి కళ్యాణ దర్శన వాంఛతో ఉండి దేహం విడిచిన యశోద ఒకళమాలికగా జన్మించి హరి రాక కోసం ఎదురు చూసిందా కొండపై. కానీ ఆమెకు పూర్వజన్మ జ్ఞానం లేకపోవడం వల్ల ఆ విషయం తెలియదు. కన్నబిడ్డను తల్లి సాకినట్లుగా శ్రీనివాసుడిని ఒకళమాలిక సాకుతూ వెన్నను ఆయనచే తినిపిస్తూ ఔషధంతో తలకున్న గాయం మాన్పి నానాటికి ప్రేమను పెంచుకుంటూ గడిపింది. కొన్ని దినాలు 28వ ద్వాపర యుగం గడిచిపోయి కలియుగం ఆరంభమైన కాలం అది. ఆ సమయంలో చంద్రవంశంలో పాండవ దౌహిత్ర వంశంలో సువీరుడనే రాజు పుట్టాడు. చాలా కాలం ధర్మంగా రాజ్యపాలన చేశాడు. ఆయన కొడుకు సుధర్ముడు. సౌనకాది మునులారా